ఈరోజు 5వ సబ్జెక్ట్ కింద నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, వాటర్ రిసోర్సెస్, రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ కవర్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈ సబ్జెక్ట్ తీసుకున్నాం. ఈరోజు ఇది ఒక పక్కన వైట్ పేపర్ రిలీజ్ చేస్తే రెండు ప్రముఖమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఒకటి సెక్రటరియట్లో ఏదైతే 5 టవర్స్ దీనికి కాంక్రీటు ఫౌండేషన్ సెరమనీకి శ్రీకారం చుట్టాం. ఒక లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఆల్సో బ్యూటిఫుల్ బిల్డింగ్స్, భవిష్యత్తులో తెలుగువారి ప్రైడ్ని ఇండికేట్ చేసే విధంగా ఈ సెక్రటరియట్ వస్తూ ఉంది. ఇది ఒక వినూత్నమైనటువంటి అనుభవం. రెండోది మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్లో కడప జిల్లాలో రాయలసీమ స్టీల్ ప్లాంట్కి ఫౌండేషన్ వేసాం. ఈ రెండు కూడా ఒక వినూత్నమైన కార్యక్రమాలు. అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు నేచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ తీసుకొచ్చాం. నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అదే మాదిరిగా ఇప్పుడు ఒక స్టీల్ ప్లాంట్ రావాలన్నా, ఒక ఇండస్ట్రీ రావాలన్నా ఇవన్నీ కూడా ఇంటర్ డిపెండెంట్. ఈరోజు మనం ఒకసారి చూస్తే అనంతపూర్లో కియా మోటార్స్ వచ్చింది. అనంతపూర్కు కియా మోటార్స్ వచ్చిందంటే హంద్రీ నేవాలో నీళ్లున్నాయి. ఇక్కడ పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశాం. దీనివల్ల కొన్ని నీళ్లు శ్రీశైలంలో పెట్టుకుని అక్కడి నుంచి హంద్రీ నేవా ద్వారా నీళ్లు తీసి అనంతపూర్కి ఇచ్చాం. వాటర్ ఉంది కాబట్టి కియా మోటార్స్ వచ్చింది. ఇది ఒక వినూత్నమైనటువంటి అనుభవం. ఇవి లింక్ చేయకపోతే మనకు అర్థం కాదు. ఈరోజు కడపలో ఒకప్పుడు నీళ్లు లేకుండా ఇండస్ట్రీస్ వచ్చేటివి కాదు. గండికోట 10 కిలోమీటర్లు ఉంది. ఈరోజు స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం. దీనివల్ల కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ తగ్గే పరిస్థితి వస్తుంది క్రూషియల్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. రెండోది ఒక బ్యాక్వర్డ్ ఏరియా ఫ్లారిష్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు వాటర్ అనేది ఎంత డెడ్లీ కాంబినేషన్ అంటే వాటర్ ఎక్కువ ఉండేది ఇక్కడ దాని విలువ తెలియదు, కానీ వాటర్ లేనిది ఇక్కడ దీని విలువ చాలా ట్రిమెండస్గా ఉంటుంది. ఈరోజు రాయలసీమ జిల్లాలన్నీ కరువు జిల్లాలు. బైఫర్కేషన్ సమయంలో మనందరం భయపడిపోయాం. రాయలసీమ ఎడారిగా మారిపోతుంది, రాళ్లసీమగా మారిపోతుంది. అనంతపూర్ జిల్లా సెకండ్ లోయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ది కంట్రీ. రాయదుర్గ ప్రాంతంలో సిమ్టమ్స్ కూడా వచ్చాయి, ఎడారిగా మారిపోయే సిమ్టమ్స్ వచ్చాయి. దానికి మళ్ళీ ఎడారిగా మారకుండా ఉండడానికి ఏం చేయాలో డబ్బులు ఖర్చు పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే విషయంలో నిన్న ఒకసారి అగ్రికల్చర్ మీరు మానిటరింగ్ చేసినప్పుడు ఎక్కడ లేని కాన్ఫిడెన్స్, అగ్రికల్చర్ హార్టికల్చర్లో హైయెస్ట్ ఇన్కమ్ ఎక్కడ వచ్చిందంటే జిఎస్టిపిలో అనంతపూర్, చిత్తూరు, కర్నూలు ఈ జిల్లాలు వచ్చాయి. అంటే భవిష్యత్తులో అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది. మినిమం వాటర్, మ్యాక్సిమం రిజల్ట్స్. అది ఏ విధంగా సాధ్యమైందంటే ఇప్పుడు మేము తీసుకున్న కార్యక్రమాలన్నీ దీనివల్ల సాధ్యంగా అయింది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాటర్ మీద, వాటర్ రిసోర్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాం. నీరు ప్రగతి, దీనికి ఒక విజన్ ఇచ్చాం. ఈ విజన్ కూడా మీరు చూస్తే 3 to 8 మీటర్స్ ఉండాలి. ప్రీ రెయిన్ఫాల్ కంటే ముందు 8 మీటర్స్ ఉండాలి.
అదే మరిగా పోస్ట్ రెయిన్ఫాల్కి 3 మీటర్స్ ఉండాలి. వాడే వాటర్ కూడా 3 and 8 మీటర్స్ మధ్యలో ఉండే వాటరే వాడాలి, గ్రౌండ్ వాటర్. దానికి కారణం 8 మీటర్స్ కంటే ఇంకా లోతుకు పోతే అక్కడి నుంచి అనేక ప్రాబ్లమ్స్, ఫ్లోరైడ్ కానీ వాటర్ అంతా కూడా క్వాలిటీ ఆఫ్ వాటర్ సఫర్ అవుతుంది. 3 మీటర్స్ వరకు కంజెక్టివ్ యూజ్ ఆఫ్ వాటర్ కూడా వాడకపోతే అక్కడి నుంచి సెలైన్ ఇవన్నీ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. సో సైంటిఫిక్గా ఆలోచించి 3 to 8 మీటర్స్ పెట్టుకున్నాం. దీనికి అప్రోచ్ కూడా మీరు చూస్తే ఒక పక్కన రెయిన్ వాటర్ని గ్రౌండ్ వాటర్గా రీఛార్జ్ చేయడం, పెద్ద ఎత్తున ఫామ్ పాండ్స్, దగ్గర 8.2 lakh ఫామ్ పాండ్స్ యాజ్ ఆన్ టుడే వచ్చాయి. ఇంకొక పక్కన అన్ని చెరువులకు కూడా ఒక గొలుసు కట్టు చెరువులన్నీ కూడా మళ్ళీ రెక్టిఫై చేసి అన్ని చెరువులు కనెక్ట్ చేయడానికి శ్రీకారం చుట్టాం. చెరువుల్లో కూడా వీలైనంత వరకు పూడికలు కానీ ఈ యొక్క చెట్లు కానీ ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేశాం. ఇంకొక పక్క చెక్ డ్యామ్స్, పర్కులేషన్ ట్యాంక్స్, ఫారెస్ట్ ఏరియాలో కంట్రోల్ ట్రెంచెస్ ఇవన్నిటికి శ్రీకారం చుట్టాం. రెండవది నదుల అనుసంధానం. నీళ్లు డెఫిషియట్ అండ్ సర్ప్లస్ వచ్చినప్పుడు నదుల అనుసంధానం చేస్తే తప్ప సాధ్యం కాదని గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేశాం పట్టిసీమ ద్వారా. కృష్ణాలో వాడే నీళ్లు కృష్ణా డెల్టాకి శ్రీశైలం ఇంపౌండ్ చేశాం. హంద్రి నీవా, గాలేరు నగరి ద్వారా కరువు ప్రాంతాల రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగాం. దీనివల్ల ఎకానమీ బిల్డప్ అయింది, ఒక నమ్మకం వచ్చింది, ట్రెమెండస్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగాం. భవిష్యత్తులో నదుల అనుసంధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పటికే పవిత్ర సంగమం గోదావరి, కృష్ణా, పట్టిసీమ ద్వారా చేశాం. భవిష్యత్తులో మహాసంగమం వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా ఈ 5 నదుల అనుసంధానం చేయాలని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికీ గోదావరి, కృష్ణ 2 కలపగలిగాం. ఇప్పుడు గోదావరి, పెన్నా ఫేజ్ 1 తీసుకుని ఏదైతే నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ వరకు నీళ్లు తీసుకోవడానికి శ్రీకారం చుట్టాం. ఇది అవుతానే నెక్స్ట్ ఫేజ్లో నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి సోమశిలకు తీసుకెళ్తాం. ఆ తర్వాత నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కానీ నియరెస్ట్ పాయింట్ తీసుకొని బొల్లాపల్లి ఒక రిజర్వాయర్ కట్టి ఆ రిజర్వాయర్కి నీళ్లు తీసుకుపోగలిగితే అక్కడి నుంచి నాగార్జున సాగర్ కూడా నీళ్లు పోయే పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే సోమశిలకు నీళ్లు వెళ్తాయో అప్ టు తిరుపతి గ్రావిటీతో వెళ్ళిపోతాయి. కొంచెం లిఫ్ట్ ఉన్న సింపుల్ లిఫ్ట్లు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అదే మాదిరిగా వంశధార, నాగావళి కూడా ఈ సీజన్లో పూర్తవుతుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అప్ టు విశాఖపట్నం వస్తుంది. దాన్ని కానీ ఎక్స్టెండ్ చేసి నాగావళి, వంశధార తీసుకుపోగలిగితే ఇచ్చాపురం వరకు ఇప్పుడు ఒక ప్రాజెక్టు బారువా, బహుదా, వంశధార 2 కనెక్ట్ చేస్తున్నాం. దానికి కూడా రేపు కనెక్షన్ వచ్చేస్తుంది. అంటే బహుదా నుంచి, ఇచ్చాపురం నుంచి వంశధార, నాగావళి, అక్కడి నుంచి గోదావరి, కృష్ణ, గోదావరి, పెన్నా అన్ని నదులు అనుసంధానం జరుగుతుంది. ఈ మధ్యలో చాలా నదులు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఒక 140 చిన్న పెద్ద నదులు ఉన్నాయి. ఈ నదులన్నీ కాలువల్లోకి అనుసంధానం చేయొచ్చు. దీంతో గ్రావిటీ కానీ సింపుల్ లిఫ్ట్లు మనం పెట్టుకోగలిగితే మొత్తం రాష్ట్రం అంతా సముద్రంలోకి పోయే నీళ్లు ఎంత వాటర్ కావాలన్నంత వాటర్ ఉపయోగించుకొని మిగిలిన వాటర్ని సముద్రంలో కూడా వదిలిపెట్టుకోవచ్చు మనం బ్యాలెన్సింగ్కి. ఒక ఎత్తు ఇదైతే 100% డ్రౌట్ ప్రూఫింగ్ చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క అభిమతం. 2 కోట్ల ఎకరాలు ఉంది. అల్టిమేట్గా 2 కోట్ల ఎకరాల్లో పంట వేసుకునే పరిస్థితి, మెట్ట పైర్లు వేసిన పంట ఎండిపోకుండా ఏం చేయాలనో అది చేయడం కోసం
కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అదే సమయంలో వాటర్ మేనేజ్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు మనకుండే వాటర్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి మైక్రో ఇరిగేషన్ పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ డీటెయిల్స్ కూడా. దీంతో మనకు మైక్రో ఇరిగేషన్లో 1 ఎకరాకు వాడే వాటర్ని 2 ఎకరాలు ఇంకా బాగా వాడుకుంటే 2.2, 2.5 వరకు పోయే అవకాశం ఉంది ఎఫిషియన్సీ బట్టి. దీనికి కూడా ముందుకు పోతున్నాం. ఇవన్నీ చేసి రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫింగ్గా చేయాలనేది మొట్టమొదటిది. రెండోది గ్రీన్ కవర్ ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ చేయడానికి. ఈరోజు సహజ వనరుల్లో 50% అది స్టేట్, ఈరోజు 27% ఉన్నాం. దీన్ని 50% తీసుకుపోవాలని చెప్పి ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. దాని ప్రకారం ముందుకు పోతున్నాం. మూడోది, ఇది సస్టైనబిలిటీ ఉండాలంటే క్లీన్ ఎనర్జీ. ఈరోజు ఇండియాకు ఒక పెద్ద బ్లెస్సింగ్ సన్లైట్. ఆంధ్రప్రదేశ్ అయితే స్టేట్ యొక్క లోగోని సన్రైజ్ ఆంధ్రప్రదేశ్, సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నాం. బ్రాండ్ అంబాసిడర్ కింద పెట్టుకున్నప్పుడు ఏదైతే రెన్యూవబుల్ ఎనర్జీ కానీ మనం ముందుకు పోగలిగితే చాలా వరకు పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. రెండోది కాస్ట్ ఎఫెక్టివ్ వస్తుంది. ఒకప్పుడు ఎవరు నమ్మేవాళ్ళు కాదు. దీనికి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది డీటెయిల్స్. 2022కి 40% మినిమం రెన్యూవబుల్ ఎనర్జీకి వెళ్ళిపోతున్నాం. అదే మరిగా రెండోది ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇండియాలో వీఆర్ నెంబర్ 1. భవిష్యత్తులో ఎనర్జీ ఎఫిషియన్సీ 25% మినిమం వెళుతున్నాం. ఈరోజు ట్రాన్స్మిషన్ లాసెస్లో మనం లోయెస్ట్. ఎల్ఈడి బల్బుల వల్ల ఎనర్జీ సేవ్ అవుతుంది. ఇండ్లల్లో వాడే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఎనర్జీ సేవింగ్కి వెళితే చాలా వరకు సేవ్ అవుతుంది. అదేవిధంగా ఇండస్ట్రీలో వాడే ఎక్విప్మెంట్ కూడా ఎనర్జీ సేవింగ్కి వేసిపోతే చాలా వరకు సేవ్ అవుతుంది. ఇంకొక పక్కన 15 లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉన్నాయి. 15 లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ని ఎనర్జీ సేవింగ్ పంప్ సెట్స్తో వెళ్ళి అన్నిటికి కానీ సోలార్ ఎనర్జీ కానీ బిగించగలిగితే, అది కూడా ఒక 3 years 4 years వర్కౌట్ చేస్తున్నాం. అది కంప్లీట్ చేస్తే 100% 20% ఆఫ్ పవర్ ఈరోజు ఏదైతే వాడుతున్నామో ఆ ఎనర్జీ మనకు సేవ్ అవుతుంది. అంటే మనం ఈరోజు ఏదైతే ఉచిత కరెంటు ఇస్తున్నామో ఆ డబ్బులతోనే పెట్టుబడి ఎవరైతే పెడతారో వాళ్ళకి రీపేమెంట్ 5-6 సంవత్సరాలు అయిపోతే 5-6 సంవత్సరాల తర్వాత అగ్రికల్చర్కి ఇచ్చే కరెంటు ఫ్రీ కరెంట్ ఉంటుంది. 5 ఏళ్ళు పడితే గెస్ట్ స్టేషన్ వర్కౌట్ చేస్తున్నాం. అది 6 years పడవచ్చు, 7 years పట్టచ్చు. అది వర్కౌట్ చేస్తున్నాం. అది వర్కౌట్ చేస్తే చాలా వరకు మనకు ఇది అవుతుంది. ఇదే సందర్భంలో ఆల్ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్కి వెళ్ళాలని, ఊర్లలో స్కూటర్స్ మొదలుకొని ఈరోజు ఏవైతే 3-wheeler విలేజ్లో ఈ యొక్క ట్రైసైకిల్స్ ఉన్నాయి, అవన్నీ ఎలక్ట్రికల్ వెళ్ళిపోతున్నాం. ఈ ఆల్ వెహికల్స్ కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ వెళ్తే పొల్యూషన్ ట్రెమెండస్గా కంట్రోల్ అవుతుంది. క్లైమేటిక్ చేంజ్ మిటిగేషన్ కోసం పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. క్లీన్ ఎన్విరాన్మెంట్. ఈరోజు మీరు చూస్తే ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి ప్రణాళికలు పెట్టుకున్నాం. 100% సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్. బై జనవరి, ఫిబ్రవరి మ్యాక్సిమం అన్ని ఊర్లలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేయడం, కాంపోస్ట్ కన్వర్ట్ చేయడం, మళ్ళీ పొలాలకు పంపించడం ఒక యాప్ ద్వారా. ఇంకొక పక్క పశువుల పేడ కూడా కలెక్ట్ చేసి దాన్ని కూడా కంపోస్ట్ కన్వర్ట్ చేసి ఒక యాప్తో ఎంత మెజర్ చేస్తామో, వేమెంట్ చేస్తామో అంత తిరిగి వాళ్ళ పొలానికి పంపిస్తున్నాం. ఇంకొక పక్కన లిక్విడ్ కూడా ఎక్కడికక్కడ సేవరేజ్ ప్లాంట్స్ అన్నీ పెట్టి ఇది కూడా చేస్తున్నాం. అర్బన్ ఏరియాలో ఎయిదర్ కాంపోస్ట్ కానీ లేకపోతే వేస్ట్ టు ఎనర్జీ ఈ ప్లాంట్స్ కూడా రెడీ అయిపోతున్నాయి. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ వస్తాయి. ఎక్కడ కూడా సాలిడ్ కానీ లిక్విడ్ వేస్ట్ లేకుండా టోటల్గా కన్వర్ట్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాం.
ఇది కాకుండా ఇంకొక పక్కన జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కి వెళ్తున్నాం. ఈ సంవత్సరం 5 లక్షల ఎకరాలు, 5 లక్షల ఫార్మర్స్. బై 2024కి మొత్తం అగ్రికల్చర్ అంతా జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కి వెళ్తున్నాం. నో ఫెర్టిలైజర్, నో పెస్టిసైడ్స్. ఇట్ ఈస్ ఎ రెవల్యూషనరీ. ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫర్ ది గ్లోబల్ కమ్యూనిటీ. ఇక్కడ డిజాస్టర్ రెసిలియన్స్. ఈరోజు ఎక్కడికక్కడ డిజాస్టర్ వచ్చినప్పుడు ఈరోజు మీరు చూస్తే ముందుగానే ఫోర్కాస్ట్ చేస్తున్నాం, అవేర్ వ్యవస్థ పెట్టాం. ఏ డిజాస్టర్ వచ్చినా, నేచురల్ కెలామిటీస్ వచ్చినా, ఒకవేళ సైక్లోన్ కానీ, థండర్ బోల్ట్ కానీ, లేకపోతే మీకు ఏది వచ్చినా వెల్ ఇన్ అడ్వాన్స్ వీఆర్ ఏబుల్ టు ఫోర్కాస్ట్. అక్కడి నుంచి రెమెడియల్ మెజర్స్తో ముందుకు పోతున్నాం. సో టెక్నాలజీస్ అవైలబుల్ మొత్తం తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఇది చేస్తున్నాం. ఇంకొక పక్కన క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కోసం యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేస్తున్నాం ఎక్కడికెక్కడ. అదే మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్. అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో CO2 న్యూట్రల్ ఉండాలని, ఆక్సిజన్ పెంచాలని, క్లీన్ ఎయిర్. దీంట్లో మెయిన్గా మీరు చూస్తే దానికి మెజర్మెంట్స్ అన్ని పెట్టుకుంటున్నాం. ఎయిర్ క్వాలిటీ, వాటర్ క్వాలిటీ, ఫుడ్ క్వాలిటీ, ఎనర్జీ క్వాలిటీ, ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని మోస్ట్ లివబుల్ స్టాండర్డ్స్కి ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు పోతున్నాం. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పాను 2 crore acres పోవాలని. లాస్ట్ 5 years we had a deficit of rainfall. ఫస్ట్ ఇయర్ 14, 15, 34%, 15, 16 -5, 16, 17 -29, 17, 18 -14, ఈ ఇయర్ -32. ఇది వచ్చినా కూడా ఈరోజు మీరు చూస్తే మనం తీసుకున్న చర్యల వల్ల అగ్రికల్చర్ ఆవరేజ్ 11% గ్రో అయింది. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా సార్ట్అవుట్ చేయగలిగాం. ఇంకా భవిష్యత్తులో రాబోయే 1 yearలో మ్యాక్సిమం 2 yearsలో ఎవ్రీ హౌస్కి ట్యాప్ వాటర్ ఇచ్చి క్వాలిటీ వాటర్ ప్రొవైడ్ చేస్తాం. ఇండస్ట్రీకి అడెక్వేట్ వాటర్ ప్రొవైడ్ చేస్తాం. అగ్రికల్చర్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా మైక్రో ఇరిగేషన్ అన్ని పెట్టి లాజికల్ కన్క్లూషన్ తీసుకెళ్తాం. మనకు పట్టిసీమ చాలా బెనిఫిట్ ఇచ్చింది. 15, 16 తీసుకొచ్చింది 4.21 TMC. 8 లక్షల ఎకరాలు కాపాడగలిగాం. అది లైఫ్ సేవింగ్కి ఇవ్వగలిగాం. 2,500 కోట్ల రూపాయలు కృష్ణా డెల్టాలో ఆదాయం వచ్చింది. 16, 17 55.62 TMC నీళ్లు తీసుకొచ్చాం. 13 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. 5,500 ఎకరాలకు ఉపయోగపడింది. లాస్ట్ ఇయర్ 106 TMC నీళ్ళు తీసుకొచ్చాం. 6,000 కోట్ల రూపాయలు GSTP కాంట్రిబ్యూషన్ వచ్చింది. ఈ ఇయర్ ఇప్పటికే 97 TMC నీళ్ళు తీసుకొచ్చాం. ఈ విధంగా మీరు చూస్తే మొత్తం ఇక్కడ నీళ్లు తీసుకొచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు ద్వారా 115 TMC నీళ్లు రాయలసీమకి ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఒక అంద్రీ నేవా దీనికి ముచ్చుమర్రి ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అంద్రీ నేవాలైతే 32 TMC నీళ్ళు ఇచ్చాం. ఇప్పుడు ఇవన్నీ కూడా చూస్తే పోలవరం మన ప్రాజెక్టుకి CBIP అవార్డు వచ్చింది. ఇంకొక పక్కన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి 24 అవార్డ్స్ వేరియస్ డిపార్ట్మెంట్స్లో అవార్డ్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. యాజ్ ఆన్ టుడే పోలవరంలో 15,000 కోట్లు ఖర్చు పెట్టాం. నేషనల్ ప్రాజెక్ట్ అయిన తర్వాత 10,069 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకొక పక్కన 62.86% వర్క్లు పూర్తయినాయి. మొన్నే ఫస్ట్ గేట్ పెట్టాం. ఇప్పుడు గేట్స్ అన్నీ కూడా ముమ్మరంగా అవుతున్నాయి. పనులు కూడా ముమ్మరంగా అవుతున్నాయి. మేకి వాటర్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం గ్రావిటీతో. డిసెంబర్కు బై ఆల్ ప్రాక్టికల్ మీన్స్ పోలవరం విల్ బి కంప్లీటెడ్. ఇంకొక పక్కన దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా 3,500 కోట్లు ఇవ్వాలి. ఇప్పటికీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ
నరేగా కానీ ఈ రెండు కలిపి 62,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇరిగేషన్ మాత్రం, వాటర్ రిసోర్స్ మాత్రం 62,500 కోట్లు ఖర్చు పెట్టాం. 62 ప్రాజెక్టుల్ని టేకప్ చేశాం ప్రియారిటీ బేసిస్లో. 17 ప్రాజెక్ట్స్ ఇనాగరేట్ చేశాం. 6 ప్రాజెక్ట్స్ ఇనాగరేషన్ రెడీగా ఉన్నాయి. 26 ప్రాజెక్ట్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. 13 ప్రాజెక్ట్స్ అండర్ ప్రాసెస్లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కానీ టెండర్ స్టేజ్లో ఉన్నాయి. ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి జలహారతి తీసుకొచ్చాం. జలహారతి 6, 7, 8 సెప్టెంబర్లో పెట్టి ప్రజల్లో ఒక చైతన్యం, నేచర్తో అనుసంధానం కావడానికి ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్లో ఒక ఆరాధన కార్యక్రమం కింద దీన్ని తీసుకురావడం జరిగింది. ఇంకొక పక్కన క్యాస్కేడ్స్ అయితే 3,348 క్యాస్కేడ్స్ ఎస్టాబ్లిష్ చేశాం. 4,735 ట్యాంకులు కనెక్ట్ చేశాం. ఇంకా మిగిలింది ఓన్లీ 21 క్యాస్కేడ్సే మిగిలాయి. అవసరమైతే హయ్యర్ లెవెల్లో క్రాస్ క్యాస్కేడ్స్ తీసుకుని ఒకవేళ ఎక్కువ వాటర్ క్యాస్కేడ్స్లో వస్తే అక్కడి నుంచి ఇంకొక క్యాస్కేడ్ తీసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. అన్ని చెరువుల్ని కనెక్ట్ చేయడానికి ఇది కూడా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన 670 మండలాలు ఉన్నాయి. 3-8 మీటర్లు ఒక ఇది పెట్టుకున్నాం. యాజ్ ఆన్ టుడే ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ 61 మండల్స్, అంటే మోర్ దెన్ 100% ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ వాటర్. రీఛార్జ్కి ఎక్స్ప్లాయిటేషన్కి 100% కంటే ఎక్కువ ఉంటే ఓవర్ ఎక్స్ప్లాయిట్ అవుతుంది. క్రిటికల్ కేటగిరీ 90-100% యూటిలైజేషన్, ఇవి 17 ఉన్నాయి. సివియర్ కేటగిరీ 70 to 90%, 54 ఉన్నాయి. ఇంకొక పక్క 538 సేఫ్ కేటగిరీ, ఇది లెస్ దెన్ 70% వాడితే సేఫ్ కేటగిరీలు ఉంటాయి. ఇవన్నీ చేయడానికి 93,308 చెక్ డ్యాములు కట్టాం. 27,826 పర్కులేషన్ ట్యాంకులు కట్టాం. 8.4 లక్షల ఫామ్ పాండ్స్ కన్స్ట్రక్ట్ చేశాం. రెయిన్ గన్స్ కూడా పెట్టి ఎప్పుడైనా 1 or 2 వెట్టింగ్స్ కానీ గ్యాప్ వస్తే డ్రై స్పెల్ మిటిగేషన్ కోసం రెయిన్ గన్స్ పెట్టి ఇది కూడా గ్రౌండ్ నెట్ ఇలాంటి క్రాపులని కాపాడడం కోసం దీనికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంత ముందు చెప్పాను, మైక్రో ఇరిగేషన్లో వీఆర్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ. టాప్ 10 డిస్ట్రిక్ట్స్లో 6 మన దగ్గరనే ఉన్నాయి ఇండియాలో. అనంతపూర్, కడప, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, వెస్ట్ గోదావరి, ఇవి 6 ఉన్నాయి. మొన్నటి వరకు 2013-14లో 5,63,000 ఉంటే ఇప్పుడు 11,53,000 హెక్టార్లు పెంచగలిగాం. 11,53,000 హెక్టార్లు పెంచగలిగాం. అల్టిమేట్గా 1 crore acresకి వెళ్ళాలని ఎవ్రీ ఇయర్ 10 లక్షల ఎకరాలు చొప్పున చేసి రాబోయే 5-6 సంవత్సరాల్లో 1 కోటి ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ తీసుకురావాలని ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. కంపేర్ టు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంటే మైక్రో ఇరిగేషన్ చాలా కాస్ట్ ఎఫెక్టివ్. అంటే 20% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఆర్ 30% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అయితే మైక్రో ఇరిగేషన్ సరిపోతుంది. కానీ మళ్ళీ మైక్రో ఇరిగేషన్ వన్స్ ఇన్ 10 years 12 years మళ్ళీ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా వాటర్ డెఫిషియన్సీ వల్ల దిస్ ఇస్ ది బెస్ట్ వే. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు మొత్తం వాటర్ అండ్ వెదర్ మానిటరింగ్ ఫోర్కాస్టింగ్ చేశాం. నేను ఇవన్నీ చెప్పిందంతా కూడా ఒక పద్ధతి అయితే ఇక్కడ 6 పారామీటర్స్ వెదర్ పారామీటర్స్ని మానిటర్ చేయడానికి 1,168 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ పెట్టాం స్టేట్ అంతా. ఇందులో రెయిన్ఫాల్, టెంపరేచర్, విండ్ డైరెక్షన్, హ్యూమిడిటీ, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఇవన్నీ చేస్తుంది. ఇంకొక పక్కన 708 ఆటోమేటిక్ రెయిన్ గేజెస్ ఓన్లీ రెయిన్ఫాల్ మెజర్ చేస్తాయి. 510 ఆటోమేటిక్ రెయిన్ గేజెస్ బీయింగ్ ఇన్స్టాల్డ్ ఇన్ మున్సిపల్ ఏరియాస్లో పెట్టాం. ఇంకొక పక్క 94 ఆటోమేటిక్ రివర్ వాటర్ లెవెల్ కవరింగ్ ఇన్ ఆల్
24 రివర్ బేసిన్స్లో పెట్టాం. 76 ఆటోమేటిక్ రిజర్వాయర్ వాటర్ లెవెల్ మానిటరింగ్ కోసం ఆటోమేటిక్ రిజర్వాయర్ లెవెల్ మానిటరింగ్ పెట్టాం. సాయిల్ మాయిశ్చర్కి 959 సాయిల్ మాయిశ్చర్ రికార్డింగ్ సెన్సార్స్ పెట్టాం. 86 గ్లోబల్ రేడియేషన్ సెన్సార్స్ కవరింగ్ ఆల్ అగ్రో క్లైమాటిక్ జోన్స్ ఇన్ ది స్టేట్ అవి కూడా పెట్టాం. అంటే ఏ పారామీటర్ కావాలన్నా ఎత్తుక్కునే పని లేకుండా ఇమీడియట్గా చేయడం కోసం అన్ని పెట్టాం. 1254 ఫిజియోమీటర్స్ అంటే రియల్ టైమ్ గ్రౌండ్ వాటర్ ఎక్కడికక్కడ సబ్ బేసిన్ వారిగా ఇది కూడా పెట్టాం. దీనికి ఒక ఆర్టీజీ ఎస్టాబ్లిష్ చేశాం. అవేర్ ఉంది. అవేర్ ఈజ్ వర్కింగ్. నవ్ వీఆర్ బ్రింగింగ్ ఇవన్నీ కూడా దాని కింద తీసుకొచ్చి మెయింటెనెన్స్ కానీ మానిటరింగ్ కానీ ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ కావాలనో రియల్ టైం అప్డేట్ చేసి ఆన్లైన్లో క్లౌడ్లో పెట్టి యూజర్స్ డిపార్ట్మెంట్స్ అన్నీ యూజ్ చేసుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం. గ్రీన్ కవర్ మీరు చూస్తే 50% గ్రీన్ కవర్ రావాలని చెప్పి 2022 టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పటికీ 14 నుంచి 90 కోట్ల సీడ్లింగ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇటీవల ఇండియాలో మెజర్ చేస్తే మనం వీఆర్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఫారెస్ట్ కవర్. 2141 స్క్వేర్ కిలోమీటర్స్ మనం ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ ప్రకారం పెంచగలిగాం. దీని ప్రకారం మీరు చూస్తే మంది 5.9% గ్రీన్ కవర్ పెరిగింది. వేరేజ్ ఆల్ ఇండియా 1% పెంచగలిగారు. ఆల్ ఇండియా 1% పెంచితే మనం 5.9% పెంచగలిగాం. ఇంకా నగరవనం, పల్లెవనం, ఎకో టూరిజం ఇలాంటి న్యూ కాన్సెప్ట్స్ తీసుకుని ప్రజలందరూ నేచర్తో అనుసంధానం కావడానికి ఏమేం చేయాలని చేస్తున్నాం. ఇంకొక పక్క పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ మీద 39 ambient ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేశాం. సెక్రటరియట్లో వెలగపూడి, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, తిరుమల ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మనం సమాధి ప్లేసెస్లో వెరీ గుడ్ అండ్ సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఉన్నాం. నాయిస్ పొల్యూషన్ కూడా మానిటర్ చేస్తున్నాం. ఇవి కూడా నాయిస్ మానిటరింగ్ స్టేషన్స్ RTNMSలో పెట్టాం. విశాఖపట్నం, విజయవాడ, తిరుమల. యాజ్ ఆన్ టుడే వీఆర్ ఎక్సీడింగ్ ది స్టాండర్డ్స్. దీని మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ నాయిస్ పొల్యూషన్లో వాటర్ పొల్యూషన్ కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు కొత్తగా మేజర్ టౌన్స్ అని రెవెన్యూ డివిజన్స్లో ఎయిర్ పొల్యూషన్ డివైసెస్ పెట్టి అల్టిమేట్గా ఎవ్రీ మండలం కూడా ఎయిర్ పొల్యూషన్ డివైస్ పెట్టి క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇది కాకుండా వాటర్ పొల్యూషన్, ఇది వాటర్ క్వాలిటీ మానిటరింగ్ 51 స్టేషన్లు పెట్టి ఎప్పటికప్పుడు మంత్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ బేసిస్ చేస్తున్నారు. ఓవరాల్గా వాటర్ క్వాలిటీ ఫౌండ్స్ టు బి గుడ్. ఇంకొక పక్కన ఒక 329 ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్స్ కూడా పెట్టి ఈ వాటర్ క్వాలిటీ చేస్తున్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్, అడ్మినిస్ట్రేషన్ ఎక్కడైతే పబ్లిక్ వాటర్ ఇస్తున్నారో వాళ్ళని వాటర్ క్వాలిటీ వీలైనంత వరకు లాస్ట్ మైల్ వరకు తీసుకొని ఆన్లైన్లో పెట్టి వాటర్ క్వాలిటీ మెజర్ చేస్తూ వీ వాంట్ టు లింక్ ఇట్ టు హెల్త్ కండిషన్స్ ఆల్సో. దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్క రెన్యూవబుల్ ఎనర్జీ. యాజ్ ఆన్ టుడే ఆల్ ఇండియా 10% ఉంది, మనం 22% ఉన్నాం. 2013-14 2% ఉండేవాళ్ళం. 22కి 40% మనం రీచ్ అవుతున్నాం. ఇంకా కూడా పెరగచ్చు. రాబోయే రోజుల్లో నేను ఇంత మునిపే చెప్పాను, స్టోరేజ్ కెపాసిటీ వస్తే మ్యాక్సిమం రాబోయేదంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీకి వెళ్తాం. మన దగ్గర 7464 మెగావాట్లు ఈరోజు రెన్యూవబుల్ ఎనర్జీ ఉంది. ఇందులో 4059 మెగావాట్లు విండ్, 2591 మెగావాట్లు సోలార్. ఇంకొక పక్క టారిఫ్ కూడా బాగా తగ్గింది. ₹6.49 2014, ఇప్పుడు ₹2.70 వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా బాగా చేస్తే ఇది ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది.
దీనికి కూడా ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన ఈరోజు మైన్స్ అండ్ మినరల్స్ మన దగ్గర అనేక రకాలైనటువంటి బీచ్ శాండ్ దగ్గర నుంచి గ్రెనైట్ దగ్గర నుంచి ఐరన్ ఓర్ కానీ లేకపోతే బాక్సైట్ కానీ ఇంకొక పక్కన లైమ్ స్టోన్ కానీ వేరియస్ టైప్ ఆఫ్ ఇది ఉంది. గడిచిన 4 సంవత్సరాలు దీన్ని చాలా సమర్థవంతంగా మేనేజ్ చేశాం. 26.52% లాస్ట్ 4 ఇయర్స్లో రెవెన్యూ ఇంక్రీజ్ అయింది. ఇది హైయెస్ట్ ఇంక్రీజ్ అయింది. దీనికి కారణం దీన్ని పర్ఫెక్ట్గా మేనేజ్ చేయగలిగాం. 838 కోట్లు 13-14 ఉంటే ఇప్పుడు 2147 కోట్లు పెంచే పరిస్థితికి వచ్చాం. దీన్ని ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా సమర్థవంతంగా ఏం చేయాలి అనే ఎక్సర్సైజ్ కూడా ఆలోచిస్తున్నాం. ఎక్కడికక్కడ వాల్యూ అడిషన్కి వెళ్ళాలని, వాల్యూ అడిషన్కి వెళ్తే ఇండస్ట్రియలైజేషన్ వస్తుంది, మనకు ఆదాయం పెరుగుతుంది. ఆ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం. ఇంకొక పక్కన మనకుండే బిగ్గెస్ట్ రిసోర్స్ సీలో ఈరోజు గ్యాస్ ఉంది. అదే మరిగా అనేక రకాలైన మినరల్ వెళ్తుంది. ఒక ఆయిలే కాకుండా ఇంకా చాలా మినరల్ వెళ్తుంది. దీన్ని ప్రపంచంలో ఉండే ఏజెన్సీస్ అన్నీ కూడా అసోసియేట్ అయ్యి వాళ్ళ యొక్క నాలెడ్జ్ కూడా తీసుకొని మన దగ్గర సీ వెల్త్ ఏమేమి ఉంది, ఏ విధంగా హార్నెస్ చేయగలుగుతాం, రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా దోహదం చేస్తుంది, ఆ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం. కడాన ఎర్రచందనం మీరు చూశారు, రేరెస్ట్ ప్రొడ్యూస్ మన దగ్గర ఎక్కడ దేశంలో ఎక్కడా లేదు, ప్రపంచంలో లేదు. అలాంటి ఎర్రచందనం మన సొంతం. దానిపైన 4 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కరెక్ట్గా కానీ మేనేజ్ చేయగలిగితే ఇంకా ఎక్కువ అనుకున్నాం కానీ ఇప్పుడిప్పుడే స్టెబిలైజ్ అవుతోంది. ఒక 500 కోట్ల రూపాయలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది టు స్టార్ట్ విత్. ఇది కానీ ఇంకా పర్ఫెక్ట్గా వస్తే దీని విలువ కూడా పెరుగుతుంది. కంట్రోలింగ్ కూడా చేస్తున్నాం. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 1700 కోట్ల రూపాయలు వచ్చింది. ఎర్రచందనంలో 4 సంవత్సరాల్లో 1700 కోట్లు వచ్చింది. దీన్ని ప్రాపర్గా మేనేజ్ చేస్తే ఎవ్రీ ఇయర్ ఒక 500 నుంచి 1000 కోట్ల రూపాయలు మనకు ఎర్రచందనంలో కూడా డబ్బులు వస్తుంది. అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఫారెస్ట్లో ఉండే వెల్త్ కూడా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఆలోచిస్తున్నాం. 30% ఆఫ్ ఏరియా ఈజ్ ఇన్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్లో కానీ మనం కానీ కరెక్ట్గా ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో కాఫీ, ఆర్గానిక్ అగ్రికల్చర్ ఇవన్నీ మనం ముందుకు పోతున్నాం. అదే మాదిరిగా ఈరోజు మన ఫారెస్ట్ ఏరియాలో చాలా వాల్యుబుల్ ఇవన్నీ కూడా మీరు చూస్తే మనకు ఆయుర్వేదకు కావాల్సిన మంచి ప్లాంట్స్ కానీ బ్యూటిఫుల్ ఇవన్నీ వస్తాయి. అది పెద్ద వెల్త్ కింద తయారవుతుంది. అది కూడా ఎక్స్ప్లాయిట్ చేసి ఏ విధంగా హార్నెస్ చేయాలో హార్నెస్ చేయడానికి ముందుకు పోతున్నాం. బ్రాడ్గా ఎన్విరాన్మెంట్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఎన్విరాన్మెంట్ని ప్రమోట్ చేస్తూనే నేచురల్ రిసోర్సెస్ని కన్జర్వ్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం, ప్రమోట్ చేయడం, అల్టిమేట్గా ఓవరాల్ వెల్త్ క్రియేషన్కి ఏ విధంగా ఉపయోగించుకోవాలనో ఉపయోగించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ప్రభుత్వం నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలో చేసి దీనివల్ల ట్రెమెండస్ అడ్వాంటేజెస్ ఆన్ హెల్త్, ఎన్విరాన్మెంట్, వెల్బీయింగ్, ఫ్యూచరిస్టిక్ ఇవన్నీ చాలా జరిగే అవకాశం ఉంటుంది. దానికి శ్రీకారం చుట్టాం. నేను డీటెయిల్స్ మీకు ఇచ్చాను. 17 ప్రాజెక్టులు ఏవి పూర్తయినాయి, 6 ప్రాజెక్టులు ఏమైనా రెడీగా ఉన్నాయి, మిగిలిన ప్రాజెక్ట్స్ ఏవేవి కంప్లీట్ చేయాలి, ఏవైతే టెండర్లు పిలవాలి అవన్నీ కూడా మీకు ఇచ్చాం. ఇది నా హార్ట్కు దగ్గరుండే సబ్జెక్ట్ నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఈరోజు మనందరం కలిసి నేచర్ని డిస్ట్రాయ్ చేసి మన ఎగ్జిస్టెన్స్కే మనం క్వశ్చన్ మార్క్ తీసుకునే పరిస్థితికి వచ్చాం. నేను ఐఎమ్ అపీలింగ్ ఎవ్రీబడి, ఎక్కడైనా వాటర్ పొల్యూషన్ చేసేటప్పుడు అదే మాదిరిగా పరిశుభ్రంగా లేని వాతావరణాన్ని క్రియేట్ చేసే ముందు, చెట్లు విచ్చలవిడగా నరికేసే సమయంలో, అదే మాదిరిగా వాటర్ని మిస్యూజ్ చేసే సమయంలో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది అందరి రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ఈ ప్రభుత్వం డస్ట్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్లో నాట్ ఓన్లీ డస్ట్ పార్టికల్సే కాకుండా
పొల్యూటెడ్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానీ ఏ పొల్యూషన్ స్మెల్ కానీ ఎన్ని లేకుండా ఏమేం చేయాలో అవన్నీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ వేస్ట్ డిస్పోజల్, ఒకప్పుడు మీరు చూస్తే గుట్టలు గుట్టలుగా విజయవాడలో సింగ్ నగర్ అనుకుంటాను, ఇప్పుడు కూడా వీలు కాకుండా ఉంది. అది ఎన్ని వేల ఎకరాలంటే అన్ని వేల ఎకరాలు పడేశారు. ఒకప్పుడు హైదరాబాద్లో ఆ జవహర్ నగర్ ఆ ఏరియాకి పోతే నేను వెళ్ళాను అక్కడికి ఒకసారి డెమాన్స్ట్రేషన్. గుట్టలుగా కొన్ని వేల ఎకరాల్లో ఈ వేస్ట్ ఎత్తుకొచ్చేస్తే వర్షం పడి స్మెల్, అక్కడి నుంచి గ్రౌండ్ వాటరు మైళ్ళ తరబడి పొల్యూషన్. ఇక్కడ కూడా ఒకప్పుడు మీరు చూస్తే పైన నీళ్ళన్నీ కూడా వీళ్ళు వాడిన నీళ్ళు సీవరేజ్ వాటర్ అంతా కెనాల్స్లో పెట్టడం, ఆ కెనాల్లో నుంచి ఆ వాటర్ కిందికి పోతే వాళ్ళు ఆ నీళ్లు తాగడం, భయంకరమైన వాతావరణం. అదే మరి రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా మరుగుదొడ్లు, రోడ్డే మరుగుదొడ్డి. నేను పాదయాత్రలో చూశాను, నాకు స్వాగతం చెప్పింది ప్రతి ఒక్క ఊరికి పోతే మరుగుదొడ్డి. నాకు కాళ్ళు నొప్పులయ్యి అందరూ పక్కన సిమెంట్ రోడ్ల పైన తార్ రోడ్ల పైన నడవలేరు, పక్కన నడవమంటే నేను ఆ బంప్స్ పైన నడిస్తే ఏ ఊరికి పోయినా స్వాగతం ఇదే. అలాంటి దగ్గర నుంచి ఇప్పుడు క్లీనప్ చేశాం. ఎవ్రీ విలేజ్ వీఆర్ యూజింగ్ టాయిలెట్స్ పెట్టాం, పర్ఫెక్ట్గా చేశాం. ఏ ఊరికి పోయినా ఇంకొకసారి చూస్తే మీరు దెబ్బలు, పేడ దెబ్బలు మనకు స్వాగతం ఇస్తూ ఉంటాయి. మీరు అందరూ గ్రామాల నుంచి చూసుంటారు. ఇప్పుడు అవన్నిటికీ మోక్షం కలిగించాం. అవి కూడా మోక్షం వచ్చాయి, పర్ఫెక్ట్గా వస్తున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి వెళ్ళిపోతున్నాం, పైప్ లైన్లు వేస్తున్నాం. ఇంట్లో వాడిన వాటర్ రోడ్డు మీదకి రాకుండా సోక్ పిట్స్కి వెళుతున్నాం. ఒక 4-5 ఇంకా 2-3 నెలల్లో కానీ 2-3 సంవత్సరాల్లో ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా, పరిశుభ్రమైన నగరాలుగా, ఒక స్మార్ట్ నగరాలుగా తయారయ్యేదానికి అవకాశం ఉంది. అది నాట్ ఫార్ అవే. ఎవ్రీ విలేజ్ ఒక గేటెడ్ కమ్యూనిటీ ఎంత పరిశుభ్రంగా ఉంటుందో మరిగి ఉంటుంది. ఎవ్రీ టౌన్ అది మరిగి ఉంటుంది. ఎవ్రీ రోడ్డు కూడా ఒక ఆహ్లాదకరంగా ఒక మంచి రోడ్డుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. దానికి శ్రీకారం చుట్టాం. ఇవన్నీ అయితే మనం అనుకున్న ప్రకారం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఈ సబ్జెక్ట్లో ఇది రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నాం. నేచురల్ రిసోర్సెస్ని ప్రిజర్వ్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం, కంటిన్యూగా ఎంపవర్ చేయడం అందరి రెస్పాన్సిబిలిటీ. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కూడా సహకరిస్తే మనం అనుకున్న లక్ష్యానికి మనం చేరువవుతాం. ఇది ఒక హ్యాపీ లైఫ్. నేను అల్టిమేట్గా కూడా చెప్పాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ బై యూజింగ్ టెక్నాలజీ, కరప్షన్ ఫ్రీ సొసైటీ, మోస్ట్ లివబుల్ స్టాండర్డ్స్, హ్యాపీనెస్ విత్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. దట్ ఈజ్ అవర్ ఎయిమ్. అది జరగాలంటే నేచురల్ రిసోర్సెస్ని మనం ఎప్పటికప్పుడు మేనేజ్ చేయాలి సమర్థవంతంగా, అప్పుడే సాధ్యమవుతుంది.